నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి స్విఫ్ట్ డిజైర్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2011-12 నెల మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మోడల్ చూసుకున్నట్లయితే 11 మోడల్ అండి. సో వెహికల్ అంతా మ్యాక్స్ టు మ్యాక్స్ ఆల్మోస్ట్ మొత్తం కూడా జెన్యున్ పెయింటే. కొద్ది గొప్ప అంటే ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్ బంపరు, ఫ్రంట్ బంపరు మొత్తం కూడా పెయింట్ అయింది. బండి నాన్ యాక్సిడెంటల్. మొత్తం పిల్లర్లు కానీ, ఫెండర్లు కానీ, యాప్రాన్లు కానీ, డోర్లు కానీ, గ్లాసులు కానీ అంతా జెన్యున్గా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే మారిందండి, ఎందుకంటే ఫ్రంట్ గ్లాస్ కామన్ ఇక్కడ పగులుతూ ఉంటాయి. సో బండి మనకి నీట్గా ఉంది. మీరు అనుకోవచ్చు పెయింట్ పడ్డ బండి ఏమో అని. సో ఇక్కడ మీకు చిన్న చిన్న గీతలు బ్యానెట్ మీద కనపడతాయి, అలానే డోర్ల మీద కనపడతాయి. ఓన్లీ ఫ్రంట్ బంపర్ మీద, బ్యాక్ బంపర్ మీద మీకు గీతలు అయితే ఉండవు. నాన్ యాక్సిడెంటల్ బండి, 70,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంజన్ పికప్ కానీ, రన్నింగ్ కానీ చాలా ఖతర్నాక్ ఉంది. ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్. మరి ఓనర్ సిరీస్ చూసుకుంటే సెకండ్ ఓనరు. సో అండర్ 2 lakhs బడ్జెట్ అనమాట. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, పిల్లలు అంటే కొనలేక కాదు, వాళ్ళకి డ్రైవింగ్ సరిగ్గా రాదు, కొత్త బండి అయితే బాధపడాలి గీతలు పడితే. సో అండర్ 2 lakhs అడిగారు. సో సార్ ఇక్కడ మనం అండర్ 2 lakhs బడ్జెట్లో వెహికల్ తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ అను మనకి నేమ్ ట్రాన్స్ఫర్ అంటారు సార్. అంటే ఇప్పుడు ఇది ఢిల్లీ బండి కదా సార్, ఢిల్లీ బండి నుండి మనం ఏపీ కానీ తెలంగాణ కానీ మార్చుకోవాలనుకుంటే మనకి ఢిల్లీ ఆర్టీఓ అంటే అథారిటీ అంటారు ఇక్కడ. ఢిల్లీ ఆర్టీఓ దగ్గర నుండి మనకి ఎన్ఓసి రావాలి, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వేరే స్టేట్కి ఇవ్వాలన్నమాట వాళ్ళు. ఓకేనా? సో బ్యాంక్లో లోన్ ఉండకూడదు, దీని మీద ఎటువంటి కేసులు ఉండకూడదు, ఎటువంటి ఫైన్లు ఉండకూడదు. బండి అంతా కూడా చాసిస్ స్ప్లిట్లు కానీ, పేపర్లు కానీ మ్యాచ్ అవ్వాలి. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎన్ఓసి అనేది ఇష్యూ చేస్తారనమాట. వేరే స్టేట్కి పలానా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ బండిని మేము మీ స్టేట్కి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి పంపిస్తారు. అక్కడ మళ్ళీ మనం ఇక్కడ వచ్చిన ఈ పేపర్లు పట్టుకొని పోయి అక్కడ మళ్ళీ మనం మన ఆర్టీఓకి ఏదైతే ఆర్టీఓ ఉందో మన ఆర్టీఓలోకి వెళ్ళి ఎన్ఓసి, ఇన్వాయిస్, ఓనర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ అక్కడ సబ్మిట్ చేసి మళ్ళీ మన తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ట్యాక్స్ కట్టాక మనకి కొత్త నెంబర్ ప్లేట్ వస్తుంది. తెలంగాణ అయితేనేమో టీజీ వస్తుందండి, ఏపీ అయితేనేమో ఏపీ వస్తుందండి, ఏపీ 40. సో ఈ విధంగా నెంబర్ ప్లేట్ అనేది మారుతుందండి. సో ఇక్కడ సపోజ్ మీరు ఈ బండి నీకు నేను ఫ్రీగా ఇచ్చిన, 1 లక్షకి ఇచ్చిన, 2 లక్షలకి ఇచ్చిన, ట్యాక్స్ అయితే మాత్రం అప్పట్లో 2011లో ఏదైతే ప్రైజ్ ఉంటుందో దాని మీద ఎక్స్-షోరూమ్ ప్రైజ్ మీద ఇంత పర్సంటేజ్ అనేది తీస్తారు. ఆ పర్సంటేజ్ అనేది కూడా ఇయర్లీ అనమాట 0.5, 0.3 అలా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే సుమారుగా బిలో 5 lakhs, అబోవ్ 5 lakhs, బిలో 10 lakhs, అబోవ్ 10 lakhs ఉన్న వాల్యూ అంటే ఎక్స్-షోరూమ్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద తీసి మనకి ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. రఫ్ అండ్ టఫ్గా చెప్తా దీనికి. ఇప్పుడు మీకు ఇది ప్రైస్ వచ్చేసి 2011 మోడలు, 12 నెల మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డేట్ అండి. ఓకేనా? మీకు ఏజ్ వచ్చేసి 2026 12 నెల వరకు ఉంటుంది, అంతే కదా? 2026 12 నెల వరకు ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో సెకండ్ ఓనరు ప్రైస్ వచ్చేసి 2,05,000 అడుగుతున్నారు. ఓకేనా? ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది, మరి ఎక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే కమిషన్ చూడాలా, దీంట్లో ఎన్ఓసి, ఇన్వాయిస్ తీయాలా, అన్నీ తీయాలా, ఇంక్లూడింగ్ ప్యాకేజ్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కమిషన్ నేనేం అడగట్లేదు వీటి మీద, డైరెక్ట్ ఒక ప్యాకేజ్ చెప్తున్నా. ఎందుకంటే మీ మైండ్ సాటిస్ఫై అవ్వడానికే డైరెక్ట్ ఒక ప్యాకేజ్ చెప్తున్నా. దానికైతే నాకు కావాల్సినంత నేను తీసుకుంటున్నా, అంతే అండి. బండి మీద లక్షల్లో వేలల్లో అయితే రావు మీరు అనుకున్నట్టు. అది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు అంత సినిమా లేదు. ఓకేనా? డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తారు, 2 నెంబర్లకు కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయండి.
ఇకపోతే దీని రన్నింగ్ లుక్ అనేది ఒకసారి చూపిస్తాను. మనకి ఒకసారి లోపల ఇంజన్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి సౌండ్ అయితే లేదు. మీకు మళ్ళొకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తా వెహికల్ని. సో 70,000 కిలోమీటర్లు అయితే తిరిగింది కదా బండి. తాళం తీసేసా, పెట్టాను. సరే రెడీ, 3, 2, 1 స్టార్ట్. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీకోసం రన్నింగ్ వీడియో కూడా చూపిస్తా. ఏసీ అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది, ఓకేనా? సో మీకోసం అయితే రన్నింగ్ వీడియో చూపిస్తా. ఒకసారి ఫ్రంట్కి వెళ్దాం. సో వెహికల్ అయితే రఫ్ అండ్ టఫ్గా పికప్ కానీ, రన్నింగ్ కానీ, క్లచ్ మూమెంట్ కానీ, గేర్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు వెనక నుండి మా వాడు కూర్చొని చూపిస్తాడు. లోపలికి రా, లోపలికి. సో ఏంటంటే డీటెయిల్ రివ్యూ. అసలు చాలామంది భయపడుతూ ఉంటారు ఫోన్ మంచిగా పట్టుకో కదలకుండా. చాలామంది ఏంటంటే డౌట్ పడుతూ ఉంటారు తక్కువ బడ్జెట్ బండ్లు ఎట్లుంటున్నాయి ఏమో అని. సో మనకి ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. దీనికి సుమారుగా 36,000 వరకు ట్యాక్స్ అయితే పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఒక 18 నుండి 20 వరకు పడుతుందండి. 2,05,000కి బండి వస్తుంది. చూద్దాం ఆన్ టేబుల్ ఇంకేమన్నా తగ్గే అవకాశం ఉంటే మ్యాక్సిమం ట్రై చేస్తా. సో మన దగ్గర ఆ బడ్జెట్లో ఈ క్వాలిటీ దొరికితే మీరు అక్కడే తీసుకోండి, ఇక్కడ వరకు అవసరం లేదు, ఓకేనా? .5 వెనక్కి కూర్చోను. ఎక్సలెంట్ పికప్, సరిపోతుంది బండి. మెయిన్ గీతలు ఏం చూసుకోకుండా మనం ఇంజన్, సస్పెన్షన్, రన్నింగ్, టైర్లు ఇవి చూసుకోవాలా. ఇవి చూసుకుంటే సరిపోయింది.
సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తే మన ఛానల్ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను పెడతానే ఉంటాను. నా పేరు రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ ఖమ్మం తెలంగాణ. ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంటున్నాను. మే 18 వరకు అయితే ఉంటాను. ఇప్పటి వరకు 20 బండ్లు పైన పంపించిన ఈ ఏప్రిల్లో. సో చూడండి, రన్నింగ్ కూడా మీకు ప్రతిదీ కూడా చేసి చూపిస్తున్నా. ఇందులో దాయడానికి ఇదేం లేదు, ఓన్లీ బంపర్ల పెయింట్ వరకు జరిగింది అంతే. బండిలో మీటర్ రీడింగ్ కూడా జెన్యూన్ అండి, 70,000. ఓకేనా, అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు స్టీరింగ్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ గేర్ నాబ్ కానీ వీటిల్ని కానీ. సో మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఎయిర్ బ్యాగ్లు ఏం లేవు, పవర్ విండోస్ 4 ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చేసుకునే సైడ్ మిర్రర్లు ఉన్నాయి. ఓకేనా, 2 లైట్లు ఫ్రంట్ ఇస్తాడు, ఒక లైట్ బ్యాక్ ఇస్తాడు. ఓకేనా, రైట్ అండి.